వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. న్యాయ వ్యవస్థకు తలదించుకునే ఒక న్యాయమూర్తి జస్టిస్ వర్మ. వాట్ ఈజ్ నాన్సెన్స్ వర్మాజీ? ఉత్తరాది జడ్జీలు ప్రధానంగా ఇవాళ వర్మ లాంటి వాళ్ళ వల్ల ఇవాళ దేశంలో ఉన్న న్యాయమూర్తులకు కలంకం వస్తున్నది. ఒక న్యాయమూర్తి మీద మాట్లాడడం ఇట్లాంటి కామెంట్స్ చేయడం అనే దాన్ని నేనైతే జీర్ణించుకోలేకపోతున్నా. ఎందుకంటే ఇవాళ న్యాయమూర్తులు దేవులతో సమానం, దేవుళ్ళు దేవతలతో సమానం. అట్లాంటి న్యాయ వ్యవస్థ, అట్లాంటి మంచి ఉన్నతమైన న్యాయ వ్యవస్థకు అర్హత లేని వాళ్ళు, అవినీతి పరులు, దొంగలు, దోపిడీదారులు, ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం, డబ్బు కోసం కక్కుర్తి పడి న్యాయాన్ని అమ్ముకుంటున్న వాళ్ళు, ఇలా అనేక మంది, చాలామంది న్యాయమూర్తులు కలంకితులంతా న్యాయ వ్యవస్థను ఇవాళ ఏలుతున్నారు. కొన్ని కుటుంబాలే, అదిగో బ్రాహ్మణ కుటుంబం, అగ్రవర్ణాల కుటుంబాలు న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించాయి. అసలు న్యాయ వ్యవస్థ యొక్క పనితీరును కానీ, న్యాయ వ్యవస్థ నిజంగా న్యాయం జరిగే దిశగా కాకుండా ఎవరైతే మ్యానిపులేట్ చేస్తారో, ఎవరైతే డబ్బులు పెట్టుకుంటారో, ఎవరైతే డబ్బులకు అమ్ముడు పోతారో చాలామంది న్యాయమూర్తులు, అందరినీ అనట్లేదు, మంచి న్యాయమూర్తులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప న్యాయమూర్తులు, గొప్ప గొప్ప తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు ఉన్నారు. ఇట్లాంటి జస్టిస్ వర్మ లాంటి కోట్ల కట్టలు ఇండాలు పెట్టుకొని ఆర్థిక నేరానికి పాల్పడే అవినీతి జడ్జిలు కూడా ఉంటారు. ఇది న్యాయ వ్యవస్థకు కలంకం. జడ్జి గారు, మీ నేపథ్యం మొదటి నుండి ఈ రకంగానే ఉన్నది. ఆ రోజు మీకు 2018లోనే ఆర్థిక నేరం మీద మీ కేసు ఉంది. వర్మ గారు లా యూనివర్సిటీలో 1969 నుంచి 92 వరకు పట్టభద్రులైనరు. అలహాబాద్లో హైకోర్టు న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. అలాగే 2006 వరకు అక్కడే ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు. 12-13లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన స్టాండింగ్ కౌన్సిల్గా కూడా సేవలు అందించారు. 14లో అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 16లో అలహాబాద్ హైకోర్టు శాస్త్ర న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే 2021 అక్టోబర్ 11 ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నారు. సో కాగా శుక్రవారం నుంచి వర్మ సెలవుల్లో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఢిల్లీ హైకోర్టు సేల్స్ ట్యాక్స్, GST, కంపెనీ అప్పీల్ వంటి కేసులను విచారిస్తున్నారు. ఇవాళ ఎంత సిగ్గుచేటంటే ఆయన మీద కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి నేతృత్వము పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సీజేలు, కర్ణాటక హైకోర్టు జడ్జి అనుశివరామన్ కూడా ఉన్నారు. సో ఈ అనుశివరామన్తో పాటు జస్టిస్ షీలా నాగు, జస్టిస్ సందావాలియా వారు కూడా ఈ కమిటీలో ఉన్నారు. అది ఆయన మీద సమగ్ర విచారణకు త్రిసభ్య కమిటీ CJI ఖన్నా గారు ఆదేశించడం జరిగింది. మరి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ జస్టిస్ వర్మ గారు? మీరేమో మీ మీద కామెంట్స్ చేయాలంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద అదో పెద్ద చట్టాన్ని మీరు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ వ్యవహారాలన్నీ కూడా మీ చుట్టే తెప్పుకున్నారు. మీ కుటుంబాలు ఇలా వర్మాలు, శర్మాలు, వీళ్ళంతా కూడా శాస్త్రీయులంతా కూడా మొత్తం న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ మనవరాలు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, ఇట్లా వాళ్ళ కుటుంబాల చుట్టే మొత్తం న్యాయ వ్యవస్థను తిప్పేసి కోట్లాది రూపాయల డబ్బును పోగు చేసుకొని పూర్తిగా ఈ దేశంలో ఆధిపత్యాన్ని, రాజకీయ వ్యవస్థ మీద, ఇతర వ్యవస్థల మీద ఆధిపత్యాన్ని చలాయిస్తున్న ఈ బ్రాహ్మణ ఆధిపత్య, అగ్రవర్ణ ఆధిపత్య న్యాయ వ్యవస్థ, అవినీతి ఆధిపత్య న్యాయ వ్యవస్థలకు ఇవాళ ప్రక్షాళనం చేయకపోతే, ఆ ప్రక్షాళన దిశగా అడుగులు వేయకపోతే ఈ దేశంలో మళ్ళీ దేశాన్ని ఎవరు గాడిలో పెట్టలేరు. చివరికి న్యాయ వ్యవస్థ ఒకటే కొంత న్యాయం అందిస్తుంది అనుకుంటే అది కూడా పూర్తిగా ఇవాళ దుర్మార్గంగా అవినీతి కుంభకోణాలు ఎదుర్కొంటూ అనేక రకాల ఘోరాతి ఆర్థిక నేరాలే కాకుండా ఇంకా రకరకాల అక్రమ వ్యవహారాలన్నీ కూడా పాల్పడుతున్న న్యాయమూర్తులు ఎందరో. పాపం SC STలకు సరిగా అవకాశం రానియరు, BCలకు సరిగా అవకాశం రానియరు, మైనారిటీలకు సరిగా అవకాశాలు రానియరు, మహిళలకు సరైన అవకాశం రానియరు. వాళ్ళు మాత్రమే పురుష అగ్రవర్ణ ఆధిపత్య దోపిడీ న్యాయ వ్యవస్థగా తయారైపోయింది ఇవాళ ఉన్నత న్యాయస్థానం.
ఎందుకంటే అందులో రిజర్వేషన్లు లేని కారణంగా హైకోర్టు సుప్రీంకోర్టులలో ఈ అగ్రవర్ణాలదే రాజ్యం, ఈ ఆధిపత్య వర్గాలదే రాజ్యం, ఈ దోపిడీ వర్గాలదే రాజ్యం. అట్లాంటి దోపిడీ వర్గాల్లో నంబర్ 1 వర్గం కిందికి వస్తాడు జస్టిస్ వర్మ గారు. ఆ జస్టిస్ వర్మ న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది బహిరంగ రహస్యంగా మారిన ఈ రోజుల్లో న్యాయమూర్తులకు రాజ్యాంగం కల్పించిన రక్షణను కొనసాగించవలసిందేనా? ఇప్పటికీ న్యాయమూర్తుల నియామకం ప్రక్రియ చర్చనీయాంశమైంది. ఉన్నత న్యాయస్థానాలతో పాటు సర్వోన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు నియమించే అధికారము కొలీజియం వద్ద ఉండడం వాంఛనీయం కాదన్న వాదన కూడా ఇవాళ బలంగా వినిపిస్తుంది. అందులో కూడా ఇవాళ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి అందులో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయ్యి అందులో అన్ని వర్గాలకు అవకాశం వచ్చే విధంగా న్యాయ వ్యవస్థను ఇవాళ మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అదొక్కటే పరిష్కార మార్గం. అందులో అవినీతి రహిత మంచి ఎట్లయితే ఐఏఎస్ ఐపీఎస్లలో ఒక నాణ్యమైన వాళ్ళు వస్తున్నారు, సమర్థులు వస్తున్నారు, తర్వాత వాళ్ళు కూడా అవినీతి పనులు అవుతున్నారు, ప్రభుత్వాల వాళ్ళకు కూడా సహకరిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా ఒకవేళ అట్లాంటి వాళ్ళు వస్తే కొంత ప్రక్షాళన జరిగే ఆస్కారం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలి. ఈయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ త్రిసభ్య కమిటీ నిష్పక్షపాతంగా అనేక రకాలుగా ఉంటుంది, దాని మీద ఒత్తిడి ఉంటుంది. నిష్పక్షపాతంగా ఇవాళ చర్యలు తీసుకోవాలని ఆయన అలహాబాద్ కూడా వాళ్ళ ఎక్కడైతే ఆయన ప్రాక్టీస్ చేశాడో అక్కడికి రావద్దు, ఈ దుర్మార్గుడు రావద్దు అని చెప్పేసి అక్కడ బార్ అసోసియేషన్ తిరస్కరించింది. కాబట్టి అంతటి తిరస్కారానికి గురైన వాళ్ళని ఇంకా ఎందుకు న్యాయ వ్యవస్థలో కొనసాగించాలి? మరే వాళ్ళు ఆలోచించాలి. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ తీసిపడేయాలి. ఆ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఇవాళ అసాధ్యం. కాబట్టి న్యాయమూర్తులు పెద్దగా వాళ్ళు కూడా సర్వెంట్సే అండి, సివిల్ సర్వెంట్స్ లాగా వాళ్ళ మీద విచారణ చేసి ఎందుకు తీసేది వాళ్ళ పదవులకు వెళ్ళి. సో కాబట్టి ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో తీసిపడేసి వీళ్ళ మీద విచారణ కమిటీలు వేసి వీళ్ళను అవినీతికి రుజువైతే తొలగించే ప్రక్రియను ఇవాళ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ ఆ దిశగా అడుగులు వేసి చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ పారదర్శకంగా లేని న్యాయమూర్తికి ఆ న్యాయమూర్తిగా కొనసాగే అర్హత లేకుండా ఒక సమగ్రమైన చట్టం తేవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఇట్లాంటి దుర్మార్గులు న్యాయమూర్తులుగా ఉండరు. కాబట్టి ఇట్లాంటి అవినీతి పరులని దుర్మార్గులని ఏరివేయాలి న్యాయ వ్యవస్థ. అప్పుడే పరిశుద్ధమైన న్యాయ వ్యవస్థ, సమాజ న్యాయ వ్యవస్థ, ఈ రాజ్యాంగం ఏ న్యాయ వ్యవస్థకు ఎంత ప్రియారిటీ ఇచ్చిందో, ఎంత అద్భుతమైన ప్రియారిటీ ఇచ్చిందో అట్లాంటి న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఖచ్చితంగా వర్మాను తొలగించడమే పరిష్కారము న్యాయ వ్యవస్థ. అట్లాంటి అవినీతి తిమింగలాలు న్యాయ వ్యవస్థలో ఉంటే దుర్మార్గంగా ఉంటారు. ఇవాళ మనం జస్టిస్ కర్నూలు విషయం చూసాము. అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడితే ఒక దళిత జడ్జిని ఊడబికి పారేస్తారు, పదవులకు వెళ్ళి. అంత ఘోరంగా ఉంది ఇవాళ న్యాయ వ్యవస్థ. కాబట్టి ఇవాళ కింది వర్గాలను తీసేస్తారు. జస్టిస్ వర్మకు ఒక న్యాయం, జస్టిస్ కర్నన్కు ఒక న్యాయమా? జస్టిస్ కర్నన్ పాపం ఏం చేయకపోయినా తీసేసిండు అవినీతి పరుడనే ఉద్దేశంతో ఉద్యోగంలోకి వెళ్ళి. అట్లాగే జస్టిస్ వర్మను కూడా తీసేయండి. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి D6 భావిస్తుంది. జై పూలే. మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జస్టిస్ వర్మ పదవిలో ఉండాలా, ఊడబి కాదా?